మెదక్ జిల్లా రామాయంపేట రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ నుండి యూరియా అమ్మకాలను పూర్తిగా ఫర్టిలైజర్ మొబైల్ యాప్ మరియు ఈ-పాస్ మిషన్ ద్వారా మాత్రమే నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఫర్టిలైజర్ మొబైల్ యాప్ వినియోగంపై రైతు వేదికలో రామాయంపేట, నిజాంపేట మండలాలకు చెందిన ఎరువుల డీలర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ రాజనారాయణ మాట్లాడుతూ, గడిచిన సీజన్లో యూరియా కోసం రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్త పద్ధతి ప్రవేశపెట్టినట్టుగా తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన ఎరువులను ముందుగా బుకింగ్ చేసుకొని బుకింగ్ ఐడి ద్వారా గుర్తింపు పొందుతారు. ఆ ఐడి చూపించి ఆధార్ కార్డ్, పట్టా లేదా పాస్బుక్ ఆధారంగా సంబంధిత ఎరువుల దుకాణంలో యూరియాను పొందవచ్చును. యాప్ ద్వారా రైతులు, డీలర్లు, అధికారులు ఎరువుల లభ్యతను సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా పంటకు తగిన మోతాదులో మరియు సకాలంలో యూరియా సరఫరా చేయబడడంతో రైతులకు సమయానుకూలంగా ఎరువులు అందుతాయని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో నిజాంపేట మండల వ్యవసాయాధికారి శ్రీ సోమలింగారెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు మరియు ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట రైతు వేదిక నందు ఫర్టిలైజర్ మొబైల్ యాప్ వినియోగంపై డీలర్లకు, రామాయంపేట మరియు నిజాంపేట డీలర్లకు అవగాహన కల్పించడం జరిగింది. గత సీజన్లో ఎరువుల కోసం, ముఖ్యంగా యూరియా కోసం రైతులు బారులు తీరి నిలబడము, ఎక్కువసేపు వెయిట్ చేయడము, సరైన సమయంలో వారికి అందుబాటులో లేవనే సందేహంతో ఎక్కువ రోజులు వెయిట్ చేయడం వంటివి గమనించి వ్యవసాయ శాఖ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి మొబైల్ యాప్ను తయారు చేయడం జరిగింది. ఎరువుల కోసం ఈ యాప్ ద్వారా రైతులు, అదేవిధంగా డీలర్లు, అధికారులు లాగిన్ అయ్యి ఎరువుల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20వ తారీఖు నుండి ఈ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే యూరియా అమ్మకాలను చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ యాప్ యొక్క వినియోగం ఎలా వినియోగించుకోవాలి, అదేవిధంగా రైతులు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా యూరియాను ఎలా బుక్ చేసుకోవాలనే అంశాల మీద ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీలర్లకు అవగాహన కల్పించడం జరిగింది. ఇది అతి సులభమైనటువంటి యాప్. ఈ యాప్ నందు ఎవరైనా రైతులు కానీ మామూలు సాధారణ పౌరులు లాగిన్ అయ్యి వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి లింక్ అయినటువంటి మొబైల్ను ఎంటర్ చేసినట్టయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు యొక్క పంట విస్తీర్ణము, అదేవిధంగా పంటను బట్టి ఎరువులను 1 నుంచి 2 విడతల్లో అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఒక ప్రత్యేకమైన ఒక ఐడి నంబర్ కేటాయించడం జరుగుతుంది. ఈ ఐడి నంబర్తో పాటుగా ఆధార్ కార్డు, పట్టదారు పాస్ పుస్తకాన్ని తీసుకెళ్ళి సంబంధిత ఎరువుల షాపుల్లో వీరు ఈ ఐడి నంబర్ను ఇచ్చినట్టయితే ఆ ఐడిని సదరు డీలరు ఎంట్రీ చేసి ఆ రైతు యొక్క వివరాలు సరిచూసుకొని అతని ఎంతైతే అలాట్మెంట్ ఉందో ఆ అలాట్ ప్రకారం యూరియాను అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా యూరియా కోసం ఆందోళన చెందకుండా ఈ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకొని ఆ వచ్చిన ఎరువుల బ్యాగుల ఆధారంగా మాత్రమే ఎరువుల్ని తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యాప్ వినియోగంపై రైతులందరికీ కూడా, మండల వ్యాప్తంగా రైతులందరికీ కూడా విస్తృతంగా మా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించడానికి ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.